అయినా నాకు ఈ కళలు రోజు ఈ కళలు ఎందుకు వస్తాయి అసలు? ఆ కళలు నేనెందుకుంటా, ఈ వికలంగాడు ఎందుకున్నాడు మధ్యలో? మళ్ళా ఆ సూటు బూటు స్పెట్స్ పెట్టుకొని వాడేవాడు, ఆ మౌంటైన్స్ ఏంది, ఆ నది ఏంది, అయితే అయిపోతాయేమో. ఎందుకు జన్మించితి కలియుగమున, వీడికి ఏం పనిలే, బయటికి పోదాం అని సావదొబ్బుతా ఉంటాడు. ఏమి నేరము చేసితి ఎందుకు చెప్పు. బయటికి వెళ్దాం రా. ఎక్కడికి రా? కాసేపు అలా బయటికి వెళ్ళి తిరిగేసి వద్దాం. ఎందుకు? అదంతేలే రా. సర్లే. నమస్తే బాస్. వెళ్దాం లోపలికి రా. వీడు పేద విక్రమ్, నా చిన్నప్పటి నుండి తోడు ఉన్న ఏకైక మిత్రుడు. కొన్ని బంధాలు మనం రెండని చెప్పలేం, అది అంతకు మించి. నేను పడిన ప్రతి కష్టంలో వీడు నాకు తోడు ఉన్నాడు, ప్రతి సంతోషంలో వెంట ఉన్నాడు. చిన్న పాదాలు కళ్ళు చిన్నవే కాని గుండె పెద్దది. మట్టి దారుల్లో నడిచిన పాదాలు కళ్ళు చిన్నవే కాని గుండె పెద్దది. బాల్యంలో వచ్చే ఒకే ఊపిరి, ఒకే ఆకలి, ఒకే గమ్యం. చీకటి రోజులు మౌనంగా నిలిచిన వెనక్కి తగ్గలేదు, చేతులు బదలేదు. పడిపోయా మళ్ళీ లేచాం, గాయాలే మాకు గురువులు. లోకం నవ్వినా విధి పరీక్షించిన నమ్మకం మాత్రం చెదరలేదు. అరే జంబీరా, రెండు పేర్లు ఒకే జ్వాల, కలిసి నిలిస్తే ఓటమి అనే మాటే లేనురా. ఒంటరిగా కాదు కలిసి వస్తాం, మాడుల శబ్దమే యుద్ధనాదం. నిన్నటి కన్నీళ్లు నేటి ఆయుధాలు, ఈ రోజు మా పేరు విజన్నం. ఐ జన్మీరా, ఒకే గుండె ఒకే పోరాటం, కలిసి ఉన్నంత వరకు మమ్మల్ని ఆపేది ఎవరూ లేరు. మార్గం ఒక్కటే, కథ ఒక్కటే, మేము ఇద్దరం కాదు, మేము ఒకటే. ఏంట్రా చిన్నప్పటి నుంచి కలర్ వస్తున్నాయి అంటున్నావు? అవును రా, అవి నాకు రోజు వస్తానే ఉన్నాయి. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారా? When he steps onto the battlefield, the enemies freeze in fear. Michael, feel the power of Michael. Witness that force, fear ignites. అసలు మా నాన్న ఏం చేసేవాళ్ళ? ఒక్కడు కేసిన వినాలి ప్రాణంతో ఉంటుంది.
తాత కాలం నుంచి తరం తరం నుంచి వస్తున్న కథ. ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. రాజ్యాలుగా ఫలించిన ఆ కాలంలో మీ వంశం మొదలైంది. ఆ కాలంలో ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది, అదే శుక్లా మహారాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించేవాడు శుక్లా మహారాజు. ఆయన తన ప్రజలను కంటి రెప్పలా చూసుకునేవాడు. శుక్లా మహారాజు ఎంత దయగుణం కలవాడంటే అంతకంటే ఎక్కువ యోధుడు. ఆయన యుద్ధ భూమిలో దిగితే పెద్ద పెద్ద రాజ్యాలే కుప్పకూలేవి. ఆయనకు సమానం ఎవరూ లేరు. ప్రతి యుద్ధంలో గెలిచినప్పుడు ఆయన అపారమైన సంపదను సంపాదించేవాడు. అంతటి సంపదతో ఆ రాజ్యం ఎంత గొప్పగా వెలిగింది. కానీ ఆయన సంపదను చూసి కొంతమంది మంత్రులు అసూయ కుట్రలు పన్నారు. ఈ విషయం తెలుసుకున్న శుక్లా మహారాజు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ఆ సంపదను 6 వంశాలుగా 6 నిధులుగా విభజించాడు. అలా ఎందుకంటే ఎవరైనా దోచుకున్న కనీసం ఒక్క భాగమైన ప్రజలకు మిగలాలని. ఆ 6 నిధులు తగిన తాళాలు మంత్రులు శుక్లాలతో భద్రపరిచారు. కొన్ని సంవత్సరాల తరువాత శుక్లా మహారాజు మరణించాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు ఈ రహస్య బ్రిటిష్ వారికి తెలిసింది. వారు మొదటి 2 నిధులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత భారత్కు స్వాతంత్రం వచ్చింది. ఆ 2 నిధులు భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఇంకా మిగిలి ఉన్నవి 5 మరియు 6వ నిధి. ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే ఆ 5వ నిధి తాళం మీ తాత వంశానికి చెందినది. ఈ విషయం మీ తాతగారికి తెలుసు, కానీ ఇప్పుడు ఆయన లేరు. ఆ తాళం మీ దగ్గర ఉంది. ఇది నాకు ఎందుకు అవసరం అంటే నా ఎదుగుదలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను చిన్న వయసులోనే చాలా గొప్ప వ్యక్తిగా మారబోతున్నానని నా సంతోషం. తప్పు చేసినా తప్పటడు వేయాలని ఆలోచన వచ్చినా మీరు ఎవరు బ్రతకరు. వీళ్ళిద్దరిని ఎక్కడే తెచ్చారో అక్కడే పడేయండిరా. అసలు ఎవడ్రా ఈ మైకిల్ మన వెంట ఎందుకు పడుతున్నాడు? అసలు వాడు ఒక పెద్ద మృగంలా. వాడు అనుకున్న పనిని చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు. వాని గురించి తేల్చుకోవడానికి ఒక్క ఇన్సిడెంట్ చాలరా విక్రమ్. వాడు గ్రూప్లో ఒకటి చెప్పిన పని చేయలేదనే వాడిని ఘోరంగా చంపాడు. అది ఎంత చిన్న పనైనా చేయాల్సిందే. One spark, whole world ignite. I don't fight problems, I end them overnight. Cold eyes, no mercy, I don't negotiate. Treasure on my mind, yeah, I dominate. Fifth key, calling destiny, rotate. If I want it, I take it, no time to hesitate. Shabdam kuda vanukutundi adugopade. Niyamale mokarilu taagi tadu vaste. ఎంత నీట్గా తెలుసురా. నాకు ఎప్పుడు కళ వస్తుంది కదా, అప్పుడు వీడున్నాడా లేదని ట్రై చేశా. ఉన్నాడు, అప్పుడు తెలిసిందిరా. ఇంకా టైం లేదురా, పద వెతుకుదాం. బాగా వెతుకో, ప్రతి దగ్గర వెతుకో. ఆ బుక్ పాతకాలం బుక్. అందులో మనకు అన్ని రహస్యాలు, దానికి సంబంధించిన అన్ని తెలుస్తాయి. ఏది వదలకుండా బాగా వెతుకో. అసలు ఎక్కడ పెట్టారా మీ తాత? అసలు ఉందా లేదా కనిపించడం లేదు. చా మనకెలా తెలుసురా ఎక్కడ పెట్టాడో? వెతకాలి. అక్కడ పైన ఉందేమో చూడు.
ఇదేనా బుక్? దీంట్లోనే ప్రతి రహస్యాలు, ప్రతి మ్యాపులు ఉండేది. రెడీ రా, దీన్ని ప్లాన్ చేద్దాం. ఇది ఫస్ట్ కి మనకి, మరి సెకండ్ కి. ఫస్ట్ కి ఎక్కడ ఉంది? చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉందిరా. ఇంకోటి బావిలో ఉంది, అది మనం వెతకాలి. మనకి ఇప్పుడు ప్లాన్ చేసే టైం కూడా లేదు. మనం అన్ని ప్లాన్ వేసుకొని చేయాలి. ఇప్పుడు వెళ్ళి బావి చెక్ చేసుకొని రావాలి. చిన్నప్పటి నుంచి మా తాత చెప్తూనే ఉన్నాడు రా, అది మా ల్యాండ్ లో ఎక్కడ ఉంది. ఓకే. సెకండ్ కి ఎక్కడ ఉంది? ఇది అందులో దాటుకుంటే ఒక మౌంటైన్ వస్తుంది రా. ఆ మౌంటైన్ లో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో గెట్టబోవాలంటే ఒక మంత్రం ఉంటుంది. వాయిస్ రికగ్నిషన్. మంత్రం చెప్తే అది వస్తుంది. మనకు ఆ మంత్రం తెలియదు, కానీ అది మనం చూడాలా. లాస్ట్ ఫైనల్ గోల్ మన ట్రెజర్ హంట్. ఓకే. దీని వెనక బావి ఉంది. ఆ బావిలో కీ ఉంది. మనం వెతకాలి. అప్పుడు మనం మొదటి మెట్టు వేసినట్టు. మైకల్ వాళ్ళు వస్తారా? వాళ్ళు వచ్చేలోపు మనం తీసుకోవాలి. అది బాయ్ అంటారు. ఇంత భయంకరంగా దూకడానికి చాలా భయంగా ఉంది. నీకు తెలుసు కదా, నాకు స్విమ్మింగ్ రాదు. నువ్వే ఇవన్నీ చేయాలి. నువ్వు దూకిన తర్వాత నడి మధ్యలో విలువైన కీ కనబడుతుంది. తీసుకుని వచ్చే కమాన్, మనం చేయగలం. వచ్చే ఇంకా వచ్చే, ఇంక చాలా. మన దగ్గర ఉన్న 2 కీస్తో మొదటి కొండ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ గుహ ఉంటది. మనం గట్టిగా అరిస్తే ఎక్కడైతే ప్రతిధ్వని వినిపిస్తుందో అదే మనం వెళ్ళాల్సిన గుహ. ఆ గుహలోకి వెళ్ళి అక్కడ ఉన్న మంత్రాన్ని తీసుకోవాలి. మనం తెచ్చుకున్న ఆ మంత్రాన్ని అక్కడ చదివితే నిధి ఉన్న గుహ తలుపులు తెచ్చుకుంటుంది. ఆ నిధిని తీసుకొని వెళ్ళి మైకేల్కి అప్పగించాలి. నిధి ఇచ్చిన తర్వాత మైకేల్ దగ్గర బందీగా ఉన్న మా నాన్నని విడిపించాలి. నాన్న సేఫ్గా వచ్చిన తర్వాత మన నిధి కోసం మనం పోరాడదాం.